పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ప్రజెంట్ మనం సనత్ నగర్లోని హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఆలయ ఆవరణలో మనకి 7 ప్రధాన ఆలయాలు అలాగే ఇంకా 7 ఉపాలయాలు ఉన్నాయి. అయితే ప్రజెంట్ మనం అయితే గణపతి ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ మనతో పాటు ఆలయ పూజారి గారు ఉన్నారు. మరిన్ని విశేషాలు ఇప్పుడు మనతో పంచుకుంటారు మన ప్రేక్షకుల కోసం. మన హనుమాన్ దేవాలయంలో వేయించేసి ఉన్న శ్రీ గణపతి ఆలయంలో ఉన్నాము. నేను గణపతి స్వామి వారి అర్చకుని. మనకి ఇక్కడ గణపతి స్వామి విజయ గణపతి రూపంలో అందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఇక్కడ స్వామివారు నిత్యం కూడా నిత్యారాధన కార్యక్రమం ఉంటుంది. పొద్దున ఉత్సవమూర్తికి అభిషేక కార్యక్రమము, నిత్య పూజా కార్యక్రమము కూడా రోజు ఉంటుంది. అలాగే ప్రతి బుధవారం కూడా ఉదయము 6 గంటలకి పంచామృత అభిషేకంతో స్వామివారికి విశేషంగా పూజ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత స్వామివారికి గరికతో పూజ, అర్చన ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి బుధవారం కూడా విశేషంగా భక్తులు వచ్చి స్వామివారికి తమ పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి నెల సంకటహర చతుర్థి అనగా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు చాలా విశేషంగా మన గణపతి స్వామివారికి విశేషంగా ఉదయము గణపతి హోమము పూజా కార్యక్రమం ఉంటుంది. అలాగే సాయంత్రము అనగా ప్రదోషకాల సమయంలో స్వామివారికి విశేషంగా పంచామృతాలతో అభిషేక కార్యక్రమము, పూజా కార్యక్రమము, గరిక పూజా కార్యక్రమము అన్నీ కూడా చాలా విశేషంగా ఉంటుంది. సంకటహర చతుర్థి విశేషం ఏమనగా ఆ రోజు స్వామివారికి అందరూ కూడా విశేషంగా ఉపవాసం ఉండి పొద్దున్నుంచి సాయంత్రం వరకు స్వామివారికి ఉపవాసం కార్యక్రమం చేసి ఆ తర్వాత సాయంత్రము విశేషంగా ప్రదోషకాల సమయంలో స్వామివారి దర్శనం చేసుకొని పూజా కార్యక్రమం చేసుకొని ఆ ఉపవాస కార్యక్రమాన్ని వదిలేసుకుంటారు. సకల సంకటాలు తొలగడానికి స్వామివారిని ఆ రోజు పూజిస్తే చాలా విశేష ఫలితాలు ఉంటాయని తెలుస్తున్నాయి. అలాగే అంతేకాకుండా మంగళవారం చవితి, ఆ సంకటహర చతుర్థి అనేది ప్రతి నెల కూడా వస్తుంది. మంగళవారం చవితి వచ్చినప్పుడు చాలా విశేషంగా అంగారిక మహాసంకటహర చతుర్థి అంటారు. కుజదోషం ఉన్నవాళ్ళు ఆ రోజు విశేషంగా చేస్తే తమ కుజదోషానికి సంబంధించిన ఏ కుజదోషం ఉన్నా తొలగిపోతుందని శాస్త్రం చెప్తుంది. అలా ప్రతి నెల కూడా సంకటహర చతుర్థి రోజు విశేషంగా భక్తులు వస్తారు, తమ ఆ పూజా కార్యక్రమంలో విశేషంగా పాల్గొంటారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి పర్వదినం కూడా చాలా విశేష కార్యక్రమంగా జరుగుతూ ఉంటుంది. నవరాత్రుల కార్యక్రమం చాలా విశేషంగా 9 రోజులు నవవిధ గణపతులతో నిత్యము కూడా ప్రతిరోజు ఒక్కొక్క గణపతి యొక్క హోమ కార్యక్రమం ఉంటుంది. మొదటి రోజు స్వామివారికి వరసిద్ధి వినాయక స్వామి ప్రతిష్టా కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు సాయంత్రం విశేషంగా వరసిద్ధి వినాయక స్వామి వ్రతకథ పూజా విధానం ఉంటుంది. స్వామివారి పూజా కార్యక్రమంలో అందరూ పాల్గొంటారు. మొదటి రోజు బాలగణపతి హోమము, అలా 9 రోజులకు గాను 9 నవవిధ గణపతుల హోమ కార్యక్రమాలు. చివరి రోజు స్వామివారి విశేషంగా వరసిద్ధి వినాయక స్వామి లడ్డూ వేలంపాట కార్యక్రమం ఉంటుంది. అలాగే మన మూల విరాట్ విజయ గణపతి లడ్డూ వేలంపాట కార్యక్రమం కూడా చాలా విశేషంగా జరుగుతుంది. చివరి రోజు వేలంపాట అయిన తర్వాత అందరికి కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ఇది మన 7 టెంపుల్స్ సనత్ నగర్ హనుమాన్ దేవాలయంలో వేయించేసి ఉన్న శ్రీ విజయ గణపతి దేవాలయము. జై గణేష్ మహారాజ్ కీ జై. విన్నారు కదా శ్రీ విజయ గణపతి ఆలయ పూజారి మనతో ఎన్ని విశేషాలు పంచుకున్నారో. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకొక ప్రధాన దేవాలయం వద్దకు వెళ్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.